ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ఇప్పుడు మనం ప్రార్థన చేసుకున్నాం. ఈ సమయంలో దేవుని యొక్క వాక్యంలోకి మనం వెళ్దాము. ఈ దినం దేవుని యొక్క వాక్య అంశం ఏంటంటే, కష్ట సమయాల్లో కూడా దేవుడు నమ్మదగినవాడు. హల్లెలూయా. కష్టాలలో కూడా, కష్టాలు రావని బైబిల్ మనకి ఎక్కడ చెప్పట్లేదు, కానీ కష్టాలలో కూడా, కష్ట సమయాల్లో కూడా ఆయన ఎలాంటి వాడంటే నమ్మదగినవాడు. అపనమ్మకస్తుడు కాదు, కానీ నమ్మదగిన దేవుడు, మనం ఆరాధిస్తున్న దేవుడు. హల్లెలూయా. దేవుని యొక్క వాక్యంలోకి మనం వద్దాం. చూడండి, కీర్తన దావీదు రాసిన కీర్తనలో 62వ కీర్తన 8వ వాక్యం మనం చూద్దాం. జనులారా ఎల్లప్పుడూ ఆయన యందు నమ్మకం ఉంచండి, మీ హృదయాలను కుమ్మరించండి. దేవుడు మనకు ఆశ్రయము. ఎవరితో చెప్తున్నా చెప్పండి? తన నమ్మిన ప్రజలతో, తనని వెంబడిస్తున్న తన జనులతో, తనను ఆరాధిస్తున్న ప్రజలతోనూ ఏమంటుంది చెప్పండి? జనులారా ఎల్లప్పుడూ, ఎల్లప్పుడూ అంటే మంచిగా ఉన్న, మనకి దేవుడు ఇచ్చినప్పుడు, ఇవ్వనప్పుడు కూడా, కష్టాలు ఉన్నప్పుడు, కష్టాలు లేనప్పుడు కూడా, సమృద్ధి ఉన్నప్పుడు, సమృద్ధి లేనప్పుడు కూడా, అలాగే మనకు అన్ని అనుకూలంగా ఉన్నప్పుడు, అనుకూలంగా లేనప్పుడు కూడా, అన్ని, అలాగే మన జాబు మంచి సమృద్ధిగా దేవుడు ఆశీర్వదించినప్పుడు, అలాగే ఆశీర్వాదాలు కొన్నిసార్లు ఇబ్బందులు కలిగినప్పుడు కూడా. హల్లెలూయా. దేవుడు ఇక్కడ చూస్తే జనులారా ఎల్లప్పుడూ, ఇశ్రాయేలు ప్రజలు ఆయనను వెంబడిస్తున్నప్పుడు, ఆయన ఇచ్చినప్పుడు చాలా ఎక్కువగా దేవుని స్తుతించారు, ఎక్కువగా ఆయన ఆరాధించారు, ఘనపరిచారు. అలాగే కష్టాలు వచ్చినప్పుడు, ఇబ్బందులు వచ్చినప్పుడు ఆయన్ని సరిగినట్టుగా, గొనిగినట్టుగా దేవుని యొక్క వాక్యాల్లో పాత నిబంధనలో చాలా చూస్తాం మనం. అయితే జనులారా ఎల్లప్పుడూ, సమృద్ధి ఉన్నప్పుడు, డబ్బు ఉన్నప్పుడు, అలాగే మీ కష్టార్జిత సమృద్ధిగా ఇంట్లో అన్ని కలిగి ఉన్నప్పుడు ఎంతైతే దేవుని స్తుతిస్తున్నావో, నీ ఇంట్లో ఏమీ లేనప్పుడు కూడా అలాగే ఆయన మీద నమ్మకం ఉంచాలి అనేది ఇప్పుడు మనం చదువుకున్న అంశాలు. ఒక 4 పాయింట్లు చెప్తాను ఇందులో. ఎల్లప్పుడూ, అన్ని సమయాల్లో, అన్ని పరిస్థితుల్లో, నీ ముందున్న ఆ కష్టాలు కావచ్చు, నీ ముందు నువ్వు ఎదుర్కొంటున్న శోధనలు కావచ్చు, నువ్వు ఎదుర్కొంటున్న ఇబ్బందులు కావచ్చు, ఆ పరిస్థితుల్లో కూడా ఎవరిపైన నమ్మకం ఉంచాలని చెప్పండి. ఇక్కడ చూడండి, జనులారా ఎల్లప్పుడూ అంటే ఎప్పుడు, ఏ పరిస్థితుల్లో కూడా ఆయన పైన నమ్మకం ఉంచాలనేది దేవుని యొక్క వాక్యం మనకు సెలవిస్తుంది. చూద్దాం. ఇంకొక వాక్యం కూడా మనం చూస్తే 37వ కీర్తన 3వ వచనం కూడా మనం చూద్దాం. చూడండి, మొదటి పాయింట్ చూద్దాం. ఇక్కడ 37వ కీర్తన 3వ వచనం. యెహోవా యందు నమ్మకం ఉంచి మేలు చేయము, దేశమందు నివసించి. ఇక్కడ చూడండి, ఎవరి యందు నమ్మకం ఉంచాలంటే మొదటిలో యెహోవా యందు నమ్మకం ఉంచుము, మేలు చేయి. రెండవది దేశమందు నివసించి. ఎక్కడ? ఇశ్రాయేలు దేశాన్ని గురించి ఆ సమయంలో, ఆ దేశంలో వచ్చిన ఆ కరువు, ఆ దేశంలో వచ్చిన కష్టాలు, ఎక్కడైతే, ఏ దేశంలో అయితే కష్టాలు వచ్చాయో, ఏ దేశంలో అయితే ఇబ్బందులు వచ్చాయో, ఏ దేశంలో అయితే కరువు వచ్చిందో ఆ దేశంలోనే నువ్వు ఉండు అని అర్థం. ఇక్కడ చూడండి, ఇక్కడ ఏమంటాడు చెప్పండి? కింద వచనంలో ఏమంటాడు? దేశమందు నివసించి. ఎక్కడ? ఎక్కడైతే నీకు కష్టాలు వచ్చాయి, ఎక్కడైతే నీకు ఇబ్బందులు కలిగాయి, ఎక్కడైతే సమస్యలు వచ్చాయి, ఇశ్రాయేలు దేశాన్ని గురించి ఇక్కడ మాట్లాడుతున్నాడు. అక్కడ ఆ దేశంలో వచ్చిన సమస్యలు, ఆ దేశంలో వచ్చిన కష్టాల్లో కూడా ఆయన మీద ఏం చేయాలని చెప్పండి? మనం నమ్మకం ఉంచాలి అనేది ఇక్కడ ఈ వాక్య భాగం. మనం చూస్తే మనకు కొన్నిసార్లు కొంతమంది ఇళ్లలో కిరాయికి ఉన్న వాళ్ళు కావచ్చు, సొంత ఇళ్లలో కావచ్చు, ఈ మధ్యలో కొంతమంది కష్టాలు ఏంటైతే వస్తాయో ఆ ఇల్లు మారండి, కాస్త ఆ ఇల్లు తప్పించి వేరొక ఇంటికి వెళ్ళమని సొంత ఇంటి వాళ్ళకి చెప్తారు. అలాగే ఏం చెప్తారు చెప్పండి? కిరాయికి ఉన్న ఇళ్లలో కూడా మీకు ఆ ఇంట్లో చాలా కష్టాలు వస్తున్నట్టుంది, ఆ ఇంట్లో చాలా ఇబ్బందులు వస్తున్నట్టుంది, కానీ మీరు మారండి అని కొన్ని స్థలాలు మన చుట్టుపక్కల ఉన్న వారు కూడా ఇస్తూ ఉంటారు. అయితే బైబిల్ ఏం చెప్తుందంటే, ఏ దేశం అయితే, ఏ ఇంట్లో అయితే నీకు సమస్యలు వచ్చాయో, ఎక్కడైతే నీకు ఇబ్బందులు కలిగాయో, ఎక్కడైతే ముందుగా అక్కడ నువ్వు ఆశీర్వదించబడ్డావు, అక్కడ మేలు పొందుకున్నావు, అక్కడ ఉపకారం పొందుకున్నావు, అదే స్థలంలో కూడా ఏమొచ్చాయి చెప్పండి? కష్టాలు వచ్చిన స్థలంలో, ఇబ్బందులు వచ్చిన స్థలంలో, అలాగే సమస్యలు వచ్చిన స్థలంలో నువ్వు అక్కడ స్థలాన్ని నువ్వేం చేయొద్దు? విడిచిపెట్టద్దు. హల్లెలూయా. చూడండి, ఏంటంటే చెప్పండి? యెహోవా యందు నమ్మకం ఉంచి మేలు చేయము, దేశమందు నివసించి. ఒక కుటుంబం మనం చూస్తే బైబిల్లో కరువు కాలము, ఆ మేలు కలిగిన కాలం ఉంది,
ఆ అభివృద్ధి పొందిన కాలం ఉంది, ఆ ఆశీర్వదించబడిన దేశం ఉంది. అలాగే సమృద్ధిగా ఉన్న ఆ దేశము కరువు దేవుడు తీసుకొని వచ్చాడు. కరువు ఎందుకు వచ్చిందో కూడా మనం లేఖనాల్లో మనం చూస్తే రూతు గ్రంథం 1వ అధ్యాయంలో మనం చూద్దాం. రూతు గ్రంథం 1వ అధ్యాయం. ఆ దేశంలో కరువు వచ్చింది. ఆ దేశంలో ఎవరు ఆ స్థలాన్ని విడిచిపెట్టలేదు, కానీ ఒక కుటుంబము ఆ దేశాన్ని వదిలింది, ఆ దేవునితో ఉన్న సహవాసం వదిలింది, ఆ దేవునితో ఉన్న సంఘాన్ని, ఆ దేవునితో ఉన్న సహవాసాన్ని, ఆ దేవునితో ఉన్న కష్టాలు వచ్చంగానే దేశాన్ని, సంఘాన్ని, దేవునితో ఉన్న సంబంధాన్ని అంతా వదిలేసి ఆ దేశాన్ని వదిలిపెట్టి మరొక దేశానికి వెళ్ళిపోయింది. చూద్దాం రూతు గ్రంథం 1వ అధ్యాయం చూడండి. అందరూ చూడండి. న్యాయాధిపతుల ఏలిన దినములలో దేశములో కరువు కలగగా తన భార్యను 2 కుమారులను వెంట పెట్టుకొని ఒక దేశము ఒక దేశాన్ని వదిలి ఆ దేశంలో ఏమొచ్చిందంట? కరువు వచ్చింది. అంటే దేవుని వెంబడిస్తున్న దేశంలో కూడా ఏమొచ్చింది? కష్టాలు వచ్చాయి, కరువు వచ్చింది, ఇరుకులు వచ్చాయి, ఇబ్బందులు వచ్చాయి, సమస్యలు వచ్చాయి, ఆర్థిక పరిస్థితులు నలిగిపోయినా ఆ పరిస్థితులు ఆ దేశం వెళ్ళినట్టు చెప్పాలన్నా రొట్టెల ఇల్లు. బెత్లెహేము అంటే ఏంటి చెప్పండి? అంటే రొట్టెల ఇల్లు, సమృద్ధిగా ఉన్న ఇల్లు. కానీ అదే స్థలంలో ఒకప్పుడు సమృద్ధి, ఒకప్పుడు ఆనందం, ఒకప్పుడు మేలు అనుభవించిన దేశం అది. ఒకప్పుడు దేవుని ద్వారా ఆశీర్వాదాలు పొందుకున్న దేశం, దేవుని వాగ్దానాలు పొందుకున్న దేశం అది. కానీ ఇప్పుడు అదే దేశానికి ఏమొచ్చిందని చెప్పండి? ఎవరు పంపించారా కరువు? సైతాన్ని పంపలే, కరువు దేవుడే పంపాడు. చూద్దాం. అదే మొదటి న్యాయాధిపతుల గ్రంథంలో 21వ అధ్యాయము 25వ వాక్యం మనం చూద్దాం. ఆ దినములలో ఇశ్రాయేలులకు రాజు లేడు, ప్రతివాడును తాను ఇష్టానుసారముగా. ఎందుకు వచ్చినాడు కరువు? ఎందుకు కరువు వచ్చింది? దేవుడు ఎందుకు కరువు పంపాడు? దేవుడు ఎందుకు ఆ దేశానికి ఆ కష్టాలు, ఆ ఇబ్బందులు, ఆ కరువు, ఆ ఇబ్బందులు ఎందుకు పంపాడు? ఇక్కడ చెప్తుంది, ఆ దినములో ఇశ్రాయేలుకి ఎవరు లేరంట? రాజు లేడు. ప్రతి వాడును తను ఇష్టానుసారంగా నడుస్తూ. కొంతమంది ఎలాగంటారు తెలుసా? కొంతమంది కుటుంబాల్లో విన్నాను, ఇష్టానుసారంగా నడుస్తారు, ఇష్టానుసారంగా బ్రతుకుతారు. మరలా దేవుడు నాకు కష్టాలు పంపాడంటాడు, దేవుడు నాకు ఈ కరువు పంపాడంటారు, దేవుడు నాకు ఇబ్బందులు పంపారంటారు, దేవుడు నాకు ఈ శ్రమలు పంపారంటారు. మీకు ఒక సాక్ష్యము మీకు అర్థం కావడానికి మీకు ఒక సాక్ష్యం కూడా చెప్తాను. ఒక గ్రామంలో ఒక చెరువు ఉన్నది. ఏముంది చెప్పండి? ఒక గ్రామంలో పెద్ద చెరువు ఆ గ్రామంలో ఉంది. ఆ చెరువు ఉన్న ఆ కాలంలో ఆ చెరువులో ఉన్న నీళ్లు ఆ ఊర్లో ఉన్న పొలాలన్నిటికీ ఆ పైపులు వేసుకొని ఆ పొలాలకి ఏం తీసుకొచ్చారు చెప్పండి? ఆ చెరువులో నీళ్ళన్నీ ఆ పొలాలకి పంటగా ప్రతిరోజు నీరు వస్తూ ఉండేది. ఆ చెరువుల నుండి నీరు సమృద్ధిగా ఉంది ఆ చెరువులు. కానీ ప్రతిరోజు అలాగా వస్తా కొన్ని దినాలు గడిచిన తర్వాత ఆ ఏ పైపులు అయితే నీళ్లు వస్తున్నాయో ఆ పైపులన్నీ కూడా మురికి గుడ్డలు ఆ పైపులో ఉండిపోయినాయి. ఎందులో ఉండిపోయినాయి చెప్పండి? ఆ పైపులో నుంచి నీళ్లు రావాల్సిన పైపులో ఏముండిపోయినాయి చెప్పండి? మురికి గుడ్డలు. ఆ పైపులు మొత్తం నిండి ఉన్నాయి. ఇన్ని చూసిన ఆ గ్రామస్తులు చాలా ఇబ్బంది పడ్డారు. చాలా ఇబ్బందులు పడి ఏంటి ఎక్కడి నుంచి నీళ్లు రాలేకపోతున్నాయి. చెరువు చూస్తేనే చాలా నీళ్లు ఉన్నాయి, కానీ నీళ్ళు ఏమైనా బయటికి రాలేకపోతున్నాయి. ఆ పొలంలోకి రాలేకపోతున్నాయి. పంటలు ఎండిపోయే పరిస్థితులు కనబడతాయి. కాబట్టి ఇప్పుడు ఆ ఊర్లో ఉన్న రైతులందరూ కూడా ఆలోచించి ఎక్కడ అడ్డుపడ్డాయో, ఏం అడ్డుపడ్డాయని అందరూ ఆలోచించి ఏ పైపులు అయితే నీళ్లు రావాల్సిన పైపులన్నీ చెకప్ చేస్తే ఆ పైపులన్నీ కూడా ఏముండిపోయినాయి చెప్పండి? మురికిగా ఆ గుడ్డలన్నీ కూడా అందులో ఉండిపోయినాయి. అప్పుడు ఆలోచించి ఎప్పుడైతే ఆ మురికి గుడ్డలన్నీ ఆ పైపులన్నీ శుభ్రం చేశారో వెంటనే ఆ చెరువులో నీళ్ళు ఏమైపోయినాయి చెప్పండి? మళ్ళా ఆ పొలాలకు వెళ్తా వచ్చినాయి. మీకు ఒక సాక్ష్యం చెప్తాను. దేవుని యొక్క వాక్యం సెలవిస్తుందంటే, రక్షింపనేరకుండా యెహోవా హస్తము కూర్చోగలేదు, వినునేరకున్నట్లు యెహోవా చెవులు మందం కాలేదు. ఎందుకు మన జీవితాల్లో కరువు? ఎందుకు మనకు ఇబ్బందులు? ఎందుకు మన ప్రార్థనలు జవాబు ఇయ్యట్లేడు? ఎందుకంటే ఇక్కడ వాక్యం సెలవిస్తుంది, తమ ఇష్టానుసారంగా ఏం చేస్తున్నారు చెప్పండి? ఎప్పుడైతే ఇష్టానుసారంగా నడుస్తున్నాడో దేవుడే ఆ దేశానికి ఏం పంపాడు చెప్పండి? కరువును పంపాడు. ఎవరికి పంపాడు? మోయాబు దేశానికి పంపలేదు. తను నివసిస్తున్న ప్రజల మధ్యలో, తను వెంబడిస్తున్న ప్రజలకి ఎవరు పంపారు చెప్పండి? దేవుడే పంపాడు కరువు. అప్పుడు రక్షింపనేరకుండా యెహోవా హస్తం ఏమైనా కాలే చెప్పండి? కురచగా విననేరకున్నట్లు. ఇప్పుడు ఆ పైపులో ఎలాగైతే ఆ మురికి గుడ్డలతో నిండిపోయిందో, అలాగే మనం చేసిన దోషాలు, మనం చేసిన అపరాధాలు, మనం చేసిన అవిధేయత, దాన్ని బట్టి దేవుని ఆశీర్వాదం సమృద్ధిగా ఉంది. ఎక్కడ ఇప్పుడు ఆ ఊర్లో చెరువు నిండా నీళ్ళు లేవా?
ఆ పొలాలకు పంట సమృద్ధిగా ఉందా లేదా? అలాగే దేవుని యొక్క సమృద్ధి అయిన ఆశీర్వాదాలు ఉన్నాయి, కానీ మనలో ఉన్నది మనలోనే తేడాగా ఉంది, మనలో అడ్డుగోడగా ఉంది. కరువు వచ్చిన స్థలంలో దేవుడు ఏమంటాడు, ఎక్కడైతే నీకు కరువు వచ్చిందో ఆ స్థలాన్ని ఏంది, ఆ దేశాన్ని ఆ దేశంలోనే ఇందాక చదువుకున్నాం 37వ కీర్తన 3వ వచనం మనం చదువుకున్నాం. ఆ దేశం ముందు వచ్చిన ఆ దేశంలోనే నీవు ఎక్కడ నివసించాలంటున్నాడు? ఏ దేశమైతే నీకు కష్టాలు వచ్చాయో, ఏ దేశమైతే నీకు ఇబ్బందులు కలిగాయో, ఏ సంఘంలో అయితే నీకు సమస్యలు వచ్చాయో, ఏ సంఘంలో అయితే నీకు కరువులు వస్తున్నాయో, ఏ సంఘంలో అయితే నీకు ఇరుకులు కలిగాయో, ఎక్కడైతే నీకు ఇబ్బందులు కలిగాయో ఆ స్థలంలో నివసించు అంటున్నాడు. అయితే దానికి ఒక అడ్డుగోడగా ఉన్నది ఏంటంటే చెప్పండి, మన పాపము, మన దోషాలే, మన అతిక్రమాలే. వాటి నుంచి నువ్వు శుద్ధి చేసుకుంటే, పరిశుద్ధపరుచుకుంటే నీ ఇష్టం కాదు. ప్రభు ఒక మాట అంటాడు, ప్రయాసపడుతున్న సమస్త జనులారా నా యుద్ధకు వచ్చి నేర్చుకోండి అన్నాడు. అనడా లేదా? ఆ మత్తయి సువార్త ఒకసారి రండి, 11వ అధ్యాయానికి ఒకసారి వద్దాం. 28-29 వచనాలు చూడండి. రండి, నేను సాత్వికుడును దీన మనస్సు గల వాడును గనుక నీ మీద నా కాడి ఎత్తుకొని, నా కాడి ఎవరి కాడి అంటే చెప్పండి, ప్రతి విశ్వాసం మీద ప్రభు రక్షించబడాక ప్రతి ఒక్కరి మీద ఎవరి కాడి ఉండాలా? ఎవరి కాడి ఉండాలి చెప్పండి? ఒక కాడేమో సాతాను కాడి, అది దుఃఖాన్ని కలగజేసే కాడి, కన్నీళ్లు కలగజేసే కాడి. ఇశ్రాయేలు ప్రజలు బానిసత్వంలో ఉన్నప్పుడు దుఃఖము, ఏడుపు, కన్నీళ్లు, రోదన, దేవునికి ఆ బాధ తట్టుకోలేక అనేక రోజులు బానిసత్వం, ఆ బానిసత్వంకి ఇశ్రాయేలు ప్రజలు చాలా కన్నీళ్లు కార్చి ఏడ్చారు. ఆ కటిక చీకటి, ఆ బాధల నుంచి, ఆ కాడి నుంచి, ఐగుప్తు అనే ఫరో కాడి నుంచి విరగొట్టడానికి దేవుడు తన దైవజనుడిని ఆ ఫరో ఐగుప్తు పంపాడు. అలాగే ఈరోజు అనేక అలవాట్లతో కాడితో, ఒకరు తాగుడికి బానిసగా ఉంటే, ఒకరు గుట్కాలకు బానిసగా ఉంటే, ఒక్కొక్కరు పాపానికి బానిసలుగా ఉంటే, ప్రతి అలవాట్లకు దేవుని సన్నిధికి వస్తున్న వారు కూడా అలవాట్లకు బానిసలుగా ఉండి ఆ కాడి నుంచి విరగొట్టబడక ఏం చేస్తున్నా చెప్పండి? సాతాను యొక్క కాడి నుంచి మీరు బయటికి విరగొట్టబడితే ఏమవుతుంది చెప్పండి? ఇక్కడ అంటున్నాడు, నా కాడి ఎత్తుకొని. అంటే ఆయన కాడి ఏంటి చెప్పాలా? ఏమంటున్నాడు కింద? నా యుద్ధ నేర్చుకునుడి మీకు మీ ప్రాణములకు ఏలైనగా నా కాడి సులువైనది, నా భారము తెలివి. ఈ కాడి ఏంటిదంటే మన ఇష్టాలను నెరవేర్చడానికి వీలు లేదు. యేసయ్య కాడి ఎవరు విశ్వాసం మీద పెట్టినప్పుడు నీ ఇష్టాలు, నీ ఉద్దేశాలు, నీ ఆలోచన ప్రకారం నడవడం కాదు. ఎప్పుడైతే విశ్వాసం మీద దేవుడు కాడి పెడతాడో అప్పుడు ఆయన ఇష్టాల ప్రకారమే నువ్వైనా నేనైనా జీవించవలసింది. కొత్త నిబంధనలో రోమపత్రిక 12వ అధ్యాయంలో అంటాడు, మొదటి 2 వచనాలు చూడండి. ఒక విశ్వాసం మీద దేవుడు కాడి పెడితే చూద్దాం, చూడండి. రోమపత్రిక 12వ అధ్యాయము మొదటి 2 వచనాలు చూద్దాం. దేనికి చెప్పండి? పరిశుద్ధమును. దేవునికి ఏది అనుకూలము? నీ ఇష్టానుసారంగా జీవించి, నా ఇష్టానుసారంగా జీవించే అనుకూలం కాదు. ఏది అనుకూలం అంటే దేవునికి అనుకూలమైనది ఏదంటే చెప్పండి? పరిశుద్ధత. అది నాలోైనా మీలైనా సజీవ యాగముగా, మన పాట పాడ, సజీవ యాగముగా మా శరీరాలను. అంటే సజీవంగా మన శరీరంలో మన ఆలోచనలను, మన ఇష్టాలు కాక మన మీద దేవుని యొక్క కాడి వస్తుంది. సజీవ యాగం అంటే దేవునికి ఇష్టానుసారంగా. ఆ రోజుల్లో మీకు అర్థంగా సజీవ పాత నిబంధనలు ఏం చేసేవాళ్ళంటే దేవుని బలిపీఠం మీదకి ఏం తీసుకొచ్చేవాళ్ళు చెప్పండి? ఒక గొర్రెను తీసుకొచ్చి దాని మీద ఏం అర్పించేవాళ్ళు? బలి అర్పించాలి. అంటే అప్పుడు ఆ గొర్రె తన ఇష్టాలు కానీ ఏమైనా మాట్లాడితే అక్కడ బలియాగం సంపూర్ణంగా ఆ బలి అర్పించబడింది దేవునికి సజీవ యాగంగా. అలాగే సచ్చిన గొర్రె దేవుని కొరకు ప్రాణమున గొర్రె ఏమవుతుంది చెప్పండి? బలియాగం అవుతుంది. పాత నిబంధనలు చూస్తే. కొత్త నిబంధనలో మనమే దేవునికి ఏమైనా గొర్రెలు. ఏంటి బలియాగం అంటే? మన ఇష్టాలు, మన ఉద్దేశాలు, మన ఇచ్చలు, మన కోరికలు కాకుండా దేవుని ఇష్టానికి లోబడమే బలియాగం. సజీవ యాగముగా అంటే ఏంటి చెప్పండి? మీ శరీరాలను సజీవ యాగం అంటే అక్కడ దేవుని యొక్క కాడి మన మీదకి వస్తుంది. మన చిత్తం కాదు, మన ఉద్దేశం కాదు, మన ఆలోచన కాదు, దేవుని యొక్క ఆలోచనకు మనం అందరం ప్రభు లోబడదుము గాక. ఎప్పుడైతే లోబడతామో దేవుని ఆశీర్వాదాలు సమృద్ధిగా ఉన్నాయి. దేవుని సమృద్ధిగా ఆశీర్వాదాలు ఉన్నాయి. మనకున్న పాత అలవాట్లే విడిచిపెట్టకుండా మన ఇంట్లో కరువు అనుభవిస్తున్నాం, మన ఇంట్లో దుఃఖం అనుభవిస్తున్నాం, మన ఇంట్లో శాపం అనుభవిస్తున్నాం. ఈరోజు దేవునికి ఆయాసకరంగా ఏవైతే ఉన్నాయో ప్రభు అంటున్నాడు, ఎక్కడైతే నీకు కరువు వచ్చిందో, ఏ దేశం అయితే నీకు ఇబ్బందులు కలిగాయో, ఏ సంఘంలో నీకు సమస్యలు వచ్చాయో, ఒకప్పుడు సమృద్ధిగా అనుభవించావు, ఒకప్పుడు సంతోషం అనుభవించావు, ఒకప్పుడు ఆనందం అనుభవించావు, మళ్ళీ అదే సమయంలో నీకు ఏమొచ్చింది చెప్పండి?
కరువు వచ్చింది. కరువు వచ్చిన స్థలంలో ఏమంటున్నాడు దేవుడు, అక్కడే నివసించు. అలాగే ఇస్సాకుతో కూడా ఏమన్నాడంటే, నీకు కరువు వచ్చిన స్థలంలోనే, ఆదికాండం 26వ అధ్యాయంలో అంటాడు, నీకు కరువు వచ్చిన స్థలంలోనే దేవుడు ఉండమంటాడు. చూడండి, ఆదికాండంలో 26వ అధ్యాయంలో మనం చూద్దాం. 26వ అధ్యాయం మొదటి 3 వచనాలు చూడండి. ప్రత్యక్షమై ఐగుప్తునకు వెళ్ళక, నువ్వు ఎక్కడ ఏ దేశంలో కరువు, ఇస్సాకు కూడా వచ్చిందా లేదా? మీకు ఇక్కడ ఒక మాట చెప్తాను. భక్తి కలిగిన వాళ్ళకు కూడా కష్టాలు వస్తాయి. ఇస్సాకు చాలా భక్తి కలిగిన వాడు, దేవునితో సరైన సంబంధం కలిగి. 2 రకాల కరువు వస్తుంది మన జీవితాల్లో. ఒకటి, మన ఇష్టానుసారంగా జీవిస్తూ దేవుడు నా పట్ల ఇంత కరువు పంపాడు, ఇంత కష్టాలు పంపాడు అనేది 2 రకాలు. ఒకటి, మన ఇష్టానుసారంగా జీవిస్తున్నప్పుడు వచ్చే కరువు. రెండవది, భక్తిగా ఉండి పరిశుద్ధంగా ఉండి దేవునితో సహవాసం కలిగి ఉండి కూడా కరువు వస్తుంది. బైబిల్ చెప్తుంది, చెప్పే మాట కాదు. ఇక్కడ ఏమంటుంది చూడండి. అక్కడ యెహోవా అతనికి ప్రత్యక్షమై, నువ్వు ఐగుప్తునికి వెళ్ళక నివసించు. ముందు ఏమంటున్నాడు, కరువు వచ్చిన దేశము, కష్టాలు వచ్చిన దేశము, పంట పండని దేశము, ఎక్కడైతే ఎడారిగా ఉన్న ఆ దేశంలోనే ఇస్సాకు ఏం వేశాడు చెప్పండి, విత్తనాలు. అంటే కరువు కలిగిన దేశంలోనే మళ్ళీ దేవుడు ఏం చేశాడు, మళ్ళీ విత్తనం. ఎక్కడైతే నీకు సమస్యలు వచ్చాయో దాని సమస్యలకు పరిష్కారం చూడాలి, కానీ మనం దేవుడి సన్నిధి వదిలిపెట్టడము, దేవుడి సంఘానికి వదిలిపెట్టడము, ఇక సంఘానికి వస్తే నాకు ఇంకా మేలు జరగట్లే, అన్ని కష్టాలు వస్తున్నాయని సంఘానికి దూరం అవ్వడం కాదండి. ఎందుకు? ఇప్పుడు చూడండి, ఆ పొలంలోకి వెళ్తున్న నీళ్లు, పైపులు ఏమొచ్చాయి, ఆ మురికి. అక్కడ ఎక్కడ వచ్చినా రైతులు ఎలాగైతే పరీక్షించుకున్నారు, మనం ఎందుకు పరీక్షించుకో? ఈ కరువు ఎందుకు వచ్చింది, దేవుడు ఎందుకు ఈ ఇబ్బందులు పంపాడు, ఎందుకు ఈ కష్టాలు పంపాడు, ఎందుకు ఈ సమస్యల్లో వచ్చి నాకు జవాబు పెట్టాడని మనం ఎందుకు పరీక్షించుకోవద్దు? మనం పరీక్షించుకోవాలండి. 2 రకాల కరువు. ఒకటి, నీతిమంతుల కరువు, ఆపదలు అనడా లేదా? అంటే నీతిమంతులకు ఏమొస్తాయి అంటే, ఇష్టానుసారంగా జీవిస్తున్న వారి మీదకి కరువు వచ్చింది. తాగుతూ తినుచు ఇష్టానుసారంగా జీవిస్తున్న వారికి కూడా ఏమొచ్చింది చెప్పండి, కరువు వచ్చింది. మళ్ళీ దేవుని తిడతారు వీళ్ళు, దేవుడు నాకేం చేశాడంటారు. ఒకటి. రెండవ చూడండి, భక్తిగా ఉండి వాళ్ళకు కూడా, దేవునితో సంబంధం కలిగి ఉన్న ఇస్సాకు కూడా ఏమొచ్చింది, కరువు వచ్చింది. అంటే నీతిమంతులు కరువు, ఆపదలు అనే ఏమంటాడు చెప్పండి, ఏం చెప్పండి చూడండి. ఆ వాక్యం ఒకసారి అంటే 34వ కీర్తనలు అంటాడు, పరిశుద్ధంగా జీవించే వారికి కూడా కరువులు వస్తాయి, ప్రార్థన జీవితంగా ఉన్న వారికి కూడా సమస్యలు వస్తాయి అని బైబిల్ చెప్తుంది. 34వ కీర్తన చదువు అమ్మా. 19 నీతిమంతుని కలుగు అంటే ఆపదలు ఒకటా రెండా, ఎన్నో వస్తాయి. వాటన్నిటిలో నుండి మీరు రాసుకోండి. ఏ ఆపద నిన్ను చుట్టుకున్నా, ఏ కరువు నిన్ను చుట్టుకున్నా, ఏ కష్టాలు నిన్ను చుట్టుకున్నా ఆపదలు వస్తాయి, శ్రమలు వస్తాయి. బైబిల్ పదే మనం చెప్పే మాట ఏంటి చెప్పన్నా, దేవుని నమ్ముని వెంబడిస్తున్న వారికి కూడా కరువులు కష్టాలు రావని బైబిల్ ఎక్కడా నీకు చెప్పలేదు. ఉంటే నాకు చూపించండి. ఖచ్చితంగా కష్టాలు వస్తాయని చెప్తుంది బైబిల్. నీతిమంతులైనప్పటికీ పరిశుద్ధంగా ఉన్నప్పటికీ కూడా ఏమొస్తుంది, ఆపదలు వస్తాయని చెప్పాడా లేదు దేవుడు? ఏమొస్తాయి చెప్పండి. ఆపదలు వస్తాయి, కష్టాలు వస్తాయి, ఇరుకులు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి. అయినా ఆ కష్టాల్లో కూడా నువ్వు దేవునిపై నమ్మకం ఉంచితే నీ కష్టాలన్నింటిలో నుండి ప్రభు విడిపించే దేవుడుగా ఉంటున్నాడు. అలా ఇక్కడ ఏమంటున్నాడు చెప్ప, ఆపదలు అనేకములు కానీ ఏమంటున్నాడు, వాటన్నిటిలో ఈరోజు నువ్వేమి ఎదుర్కొంటున్న ఆపద, అది ఆర్థిక పరిస్థితి కావచ్చు, అనారోగ్యం కావచ్చు, ఇరుకులు ఉండొచ్చు, ఇబ్బందులు నీకు కలుగుతున్న ఏ సమస్యలైనా వాటన్నిటిలో నుండి ప్రభు మిమ్మల్ని విడిపించును గాక. అన్నింటిలో ఏ శోధన నిన్ను వెంటాడుతున్నా, ఏ పరిస్థితులు నిన్ను వెంటాడుతున్నా, ఏ కరువు నిన్ను వెంటాడుతున్నా, ఏ దుఃఖము, ఏ కన్నీళ్లు, ఏ ఏడుపు నిన్ను వెంటాడుతున్నా వాటన్నిటిలో నుండి ప్రభువే మిమ్మల్ని విడిపించును గాక. హల్లెలూయ. రెండోది చూస్తాము, దేవుని రాజ్యానికి మనం వెళ్ళాలంటే చెప్పానుగా పదే దేవుని యొక్క వాక్యం కూడా మనం చెప్తుందని. అపోస్తుల కార్యం చూడండి, సంఘానికి కూడా భయంకరంగా హింసలు కలిగాయి. సంఘానికి కూడా 14వ అధ్యాయం చూడండి, అపోస్తుల కార్యం 14వ అధ్యాయము. కష్టాలు రావని బైబిల్ చెప్పట్లేదు. చూడండి 14వ అధ్యాయం 22వ వచనం. అపోస్తుల కార్యం 14వ అధ్యాయం 22వ వచనం. దృఢపరిచి ఎందుకు నిలకడగా ఉండాలా? నీకు ఎక్కడ సమస్యలు వచ్చాయో అక్కడ నిలకడగా ఉండు. ఇబ్బందులు వచ్చిన స్థలంలో నువ్వు విశ్వాసంలో నిలకడగా ఉన్న ప్రభు ఖచ్చితంగా నాకు జవాబిస్తాడనా. ఇంకేమంటున్నాడు,
ఏం అనుభవించాలా? సుఖమైన అనుభవించాలా? ఆనందమే అనుభవించాలా? ఒకప్పుడు సుఖాన్ని అనుభవించావు, ఒకప్పుడు సంతోషాన్ని అనుభవించావు, ఒకప్పుడు అన్ని మేలు అనుభవించావు. ఇప్పుడు కాస్త కష్టాలు వచ్చాగలే ఈ సంఘం బాగలేదని ఇంకో సంఘానికి పోదామా? చెప్పండి. బైబిల్ చెప్తుంది శ్రమ అనుభవించు. ఎవరు చెప్తుంది ఈ మాట? నాదా బైబిల్దా? ఎవరు చెప్తున్నారు చెప్పండి? ఎవరు? పేరు చెప్పండి. యోబు. ఆమె పేరు కూడా లేదు. బైబిల్ ఏం చెప్పింది? యోబు భార్య అని ఉంది. ఆమె కష్టాలు వచ్చాక కష్టాలు అనుభవించగల ఎవరు తిట్టింది? ఇక్కడ ఏమంటే శ్రమ ఏమనుభవించు? ఎవరికి? వీళ్ళకి దేవుని పిల్లలకా? దేవుని పిల్లలు కాని వారికా? బైబిల్ చదవండి. రోజు బైబిల్ చదివితే కష్టాలు ఉన్నాయి బైబిల్లో. దేవుడు వెంబడిస్తున్న భక్తులకు కూడా కష్టాలు వచ్చాయి, శ్రమలు వచ్చాయి, నిందలు వచ్చాయి, అవమానాలు వచ్చాయి, ఇరుకులు, ఆర్థిక పరిస్థితులు అనుభవించారు. ఇంకేమంటున్నాడు? అనేక శ్రమలు అనుభవించి దేవుని రాజ్యంలోకి ఎలా ప్రవేశిస్తారంట? అన్ని సంతోషం అనుభవించాడు. పరలో అన్ని సంతోషం అనుభవించాడు. ధనవంతుడు ఒకడు ఉన్నాడు. ఎక్కడ అనుభవించి ఎక్కడికి వెళ్ళాడు? ఇక్కడ సంతోషం అనుభవించిన వాడు ఇక్కడ దుఃఖం లేదు, ఇక్కడ అన్ని ఆనందం అనుభవించాడు. ఎక్కడికి వెళ్ళాడు? నరకంలో వెళ్ళి అన్ని కష్టాలు, దరిద్రత, రోగం, వ్యాధి, తినడానికి తిండి లేని వాడు ఎక్కడికి వెళ్ళాడు? మరి బైబిల్ చెప్పండి ఆ మాట. మన బైబిల్ ఎక్కడ రోజు చదువుతుంది? రోజు బైబిల్ చదవండి దయచేసి. ఈరోజు అనేక రకాల బోధలు, నీ కష్టాల, నీ దుఃఖం అన్ని దేవుడు తొలగిస్తాడు, వాస్తవమే. కానీ కష్టాలు కూడా వస్తాయని బైబిల్ చెప్తుంది. శ్రమ కూడా అనుభవిస్తాను బైబిల్ చెప్తుంది. ఒకప్పుడు సంతోషం అనుభవించవచ్చు, ఒకప్పుడు దేవుని ద్వారా విడుదల పొందవచ్చు. కొన్నిసార్లు దేవుడు నీతిమంతులకు కూడా కష్టాలు పంపుతాడు. పంపాడా లేదా? ఇక్కడ ఏమనుభవించమంటాడు పౌలు గారు? ఏమనుభవించు? శ్రమ వచ్చేదే మనం దేవుని మీద అలగడం, సేవకుల మీద అలగడం, దేవునితో సహవాసం అలగడం. ఇక్కడ చూడండి, ఎక్కడికి వెళ్ళాలా? దేవుని రాజ్యానికి వెళ్ళేవారు ఎవరు వెళ్తారంట? శ్రమలు అనుభవించిన వారే అని బైబిల్ చెప్తుంది. నేను చెప్పే కదా, అందుకే అంటున్నాడు నీతిమంతులు కలుగు. పాత నిబంధన చెప్తుంది, కొత్త నిబంధన కూడా చెప్తుంది. కొన్నిసార్లు శ్రమలు ఎందుకు అనుభవించాలి తెలుసా? మనము ఆయన స్వరూపంలో మారడానికి, ఆయన పోలికలోకి, ఆయన స్వభావం రావడానికి, మన స్వభావం మార్చడానికి కూడా దేవుడు కొన్ని శ్రమలు మనకు అనుమతిస్తాడు. హల్లెలూయా. ఒకటి కష్టాలు ఎవరు? రెండు రకాలు వచ్చి చెప్పనా? ఇష్టానుసారంగా జీవించేవాడు మార్పు రావడానికి కూడా దేవుడు కరువు పంపుతాడు. ఇష్టానుసారంగా జీవిస్తుంది, తాగు తన ఇష్టానుసారంగా జీవిస్తూ, అలవాట్లు అనుసరిస్తూ, పాప జీవితం జీవిస్తూ అప్పులు అలాగే ఎందుకు ఉంటాయి? దరిద్రత ఇంట్లో ఎందుకు ఉంటుంది? ఇష్టానుసారంగా జీవించే వారికి దేవుడే కరువు పంపుతాడు, వారిలో మారు మనసు రావడానికి. మీకు ఒక మాట చెప్తా, తప్పిపోయిన కుమారుడికి ఏమొచ్చింది? బుద్ధి కాదు, కరువు కూడా వచ్చింది. చూడండి ఆ మాట, లూకా సువార్త 15వ అధ్యాయం. కరువు కూడా వచ్చింది చూడండి. 15వ అధ్యాయము 14వ వచనం. లూకా సువార్త 15:14. ఎవరు? తండ్రి ఇచ్చినంతా కూడా, తండ్రి ఇచ్చిన ఆరోగ్యం తండ్రి ఇచ్చాడు, సంతోషాన్ని తండ్రి ఇచ్చాడు, ఆస్తులు తండ్రి ఇచ్చాడు, దీవెన తండ్రి ఇచ్చాడు, సమృద్ధి తండ్రి ఇచ్చాడు. అన్ని ఇచ్చిన దేవుడు ఏమైపోయింది చెప్పండి? అంత ఖర్చు అయిపోయింది. ఏమొచ్చిందంట? అంటే ఆ దేశంలో కూడా కరువు వచ్చింది కదా? వచ్చిందా లేదా? అంటే దేవుని వెంబడిస్తున్న వారు కరువు. ఇతను ఓరు? దేవుని నమ్ముకున్న కుమారుడే, అవునా కదా? ఇతనికి ఏం పంపాడు? ఎట్లా వచ్చింది చెప్పండి? కరువు వచ్చింది, బుద్ధి మారింది. మీకు తెలుసా? కరువు రాకపోతే ఇతను బుద్ధి మారేదా? ఇతను ఇష్టానుసారంగా వ్యభిచారి. మీకు చెప్పాలా ఈ వాక్యం? మీకు మాటలు చెప్తున్నా చెప్పాలా? చూడండి ఆ మాట అంటాడు, తన అన్న అంటాడు చూడండి. ఆ మాట చదవండి అమ్మా. 30వ వచనం. అయితే నీ ఆస్తిని అబ్బో, కుమారుడే గారు ఏం చేశాడు అంటే ఇష్టానుసారంగా జీవించాడు. ఇష్టానుసారంగా జీవించేవాడికి ఏమొచ్చింది అంటే ఎవరు పంపారా కరువు? దేవుడే. కొన్నిసార్లు మనలో మారు మనసు రావడానికి, మనకు బుద్ధి రావడానికి, మన స్వభావం మారడానికి, మన అలవాట్లు మారడానికి దేవుడే కొన్నిసార్లు పంపుతాడు. బైబిల్ చెప్తుంది, నేను చెప్పే మాట కాదు ఇది. హల్లెలూయా. దేవుడే పంపుతాడు. ఒకప్పుడు ఆశీర్వాదం అనుభవించావు, ఒకప్పుడు సంతోషాన్ని అనుభవించావు, ఒకప్పుడు సమృద్ధి. ఈ కుమారుడికి అన్ని ఇచ్చాడా లేదా తండ్రి? తన ఆస్తి పంచిపెట్టాడా లేదా? పంచిచ్చాక కరువు వచ్చిందా లేదా? ఎందుకు వచ్చింది? అతనిలో మార్పు రావడానికి. మళ్ళీ అన్ని ఇచ్చాడా లేదా సమృద్ధిగా? తప్పిపోయిన వాడికి మళ్ళీ చేర్చుకొని తండ్రి ఇచ్చాడా లేదా? దేవుడు మీకు అనుగ్రహించును గాక. హల్లెలూయా. మొదటి పాయింట్. రెండో పాయింట్లో మనం చూద్దాం చూడండి. రెండో పాయింట్లోకి వద్దాం. మొదటి దినవృత్తాంతాల గ్రంథం 5వ అధ్యాయం. చూడండి. మొదటి దినవృత్తాంతాల గ్రంథము 5:20. యుద్ధమందు
వారు దేవుని యందు ఏముంచాలంటే ఏ సమయంలో? మీకు మాట చెప్తా, యుద్ధంలో దేని మీద నమ్మకం ఉంచుతారు చెప్పండి మీరు? సైనికుల మీద, యుద్ధం మీద, వారికి ఉన్న బలం మీద, వారికి దేని మీద యుద్ధం వాళ్ళ నమ్మకం ఉంచేది చెప్పండి? రాజులు దేని మీద నమ్మకం ఉంచుతారు? వారికి ఉన్న సైన్యము, వారికి ఉన్న నైపుణ్యత, వారికి ఉన్న బలము, వారికి ఉన్న శక్తి పైనే యుద్ధంలో. కానీ దేవుని పైన నమ్మకం ఉంచుతారా? ఉంచారు. కానీ ఇక్కడ ఏమంటున్నాడు? యుద్ధం మందు వారు దేవునికి మొరపెట్టగా ఆయన మీద వారు నమ్మకం వచ్చినందున ఆయన మొర ఆలకించెను. కనుక వారు జయించుటకు దేవుడు మీకు ఇటువంటి సహాయము జయము కలుగ చేయను గాక. ఏంటంట సహాయము? రెండవది, ఓడిపోతున్న ఈ స్థలంలో దేవుడు ఏం కలగజేశాడు చెప్పండి? జయాన్ని ప్రకటించాడు దేవుడు ప్రార్థన ద్వారా. ప్రార్థన ఏం తీసుకొస్తుందంటే సహాయాన్ని తీసుకొస్తుంది. ప్రార్థన జయాన్ని తీసుకొని వస్తుంది. ఒకరోజు మీకు ఒక సాక్ష్యం మీకు అర్థం కావడానికి, అమెరికా దేశంలో ఒక వ్యక్తి ఉన్నాడు. అమెరికా దేశంలో ఆయన పేరు ఏంటంటే జార్జ్ వాషింగ్టన్ అనే దేశానికి అధ్యక్షుడిగా ఉన్న ఆయన పరిపాలిస్తున్న దినాలలో దేశానికి పరిపాలన నాయకుడు, రాజుగా ఉంటున్న ఆయన ఒకరోజు శత్రువులు ఆయనని తరుముతా ఉన్నారు, పారిపోతా ఉన్నాడు. ఒక దినాన ఆ శత్రువులు తనని వెంటాడుతూ ఉన్నప్పుడు ఆ వెంటాడుతున్న రాత్రిలో పరిగెత్తి ఇంకా తప్పించుకునే మార్గం లేక అంత మంచుగడ్డ పడి ఒక నది కనబడిందంట. ఆ నది దగ్గరకు వచ్చి, ప్రభా నువ్వు నన్ను వినవాడవు కదా, నేను నిన్ను నమ్ముకున్నాను కదయ్యా, ఇప్పుడు నా వెనక ఎవరు వస్తున్నారు చెప్పండి? శత్రువులు వస్తున్నారు, ప్రాణం పోయే పరిస్థితులు ఉన్నాయి. ఆ సమయంలో మోకరించి ఈ జార్జ్ వాషింగ్టన్ అనే రాజు అక్కడ ప్రార్థన చేస్తా ఉన్నాడు. మోకరించి ప్రార్థన చేస్తున్నాడు. అర్ధరాత్రి వేళలో వెనక సైన్యం వస్తుంది, శత్రువు వస్తున్నాడు, పారిపోతున్న భయము, మరణ భయాలు ఉన్న ఆ రాజు అక్కడ ఒక నదిలో దూకుదామంటే అంత మంచుగడలు బట్టి బయటికి ఏమాత్రం తప్పించుకునే పరిస్థితిలో ఉన్నాడంట. ఆ పరిస్థితిలో ఈ రాజు ప్రార్థన చేసుకుని, ప్రభా నా ప్రాణం తప్పించు నాయన, నా ప్రాణాన్ని కాపాడు, నువ్వు కాపాడితే అయ్యా దేశాన్ని సంరక్షించిన వాడిని అవుతాను, దేశానికి మేలు చేస్తాను ప్రభా, దేశాన్ని అయ్యా నాకు అప్పచెప్పు, నేను దేశం కొరకు నీ కొరకు ఉంటానంటగా ఆయన అక్కడ ప్రార్థన చేశాడంట. ఆ మంచుగడలో వెనక శత్రువు వస్తున్నారు, సైన్యం వస్తుంది. ఆ మంచుగడలో నదిలో ఈయన ప్రార్థన చేసుకుని మోకరించి వెంటనే దేవునిపై నమ్మకం పెట్టుకొని ఆ నదిలో దుక్కేసుకొని ఆ నదిలో దూకి కూడా ప్రార్థన చేసుకుంటూ ఆ నదిలోనే ఆ మంచుగడలో ఏమవుతారు చెప్పండి? చనిపోయే పరిస్థితులు ఉన్నాయి. కానీ ఆ పరిస్థితిలో వెంటనే ఆ వ్యక్తి బయటకు వచ్చేసి దేవుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించాడు. ప్రభా ఇంత మంచుగడలో, ఇంత అపాయకరమైన పరిస్థితిలో, ప్రాణం పోయే స్థితిలో నన్ను కాపాడేవు కదా అని ఆ రాజు దేవునికి కృతజ్ఞతలు చెప్పాడట. మీకు అర్థం అవుతానికి, మనం కష్టకాలంలో ఆయన ఏ పరిస్థితులు ఉన్నాడు? కష్టకాలంలో ఎవరికి మొదలుపెట్టాడు? ప్రాణం పోయే స్థితిలో ఎవరికి మొదలుపెట్టాడు? ఒక రాజు అయినప్పటికీ, దేశానికి నాయకుడు అయినప్పటికీ కూడా ఇక్కడ కూడా మనం చూస్తే యుద్ధ రంగంలో దేవునికి ఏం చేశాడు చెప్పండి? మొదలుపెట్టి ఏం దొరికిందంట? సహాయమును జయమును దొరికింది. ఎక్కడ నువ్వు ఓడిపోయే పరిస్థితులు ఉన్నాయి, ఎక్కడ నీ ఓటమి కలిగింది, ఎక్కడ నీకు అపజయం కలిగింది, ఎక్కడ నీ సమస్యల్లో ఉన్నావు, ఆ సమస్యల నుండి నీ ప్రార్థన నిన్ను బయటికి తీసుకొచ్చి జయాన్ని తీసుకొచ్చి సహాయాన్ని తీసుకొచ్చే కార్యము ప్రార్థన ద్వారా జరిగింది. హల్లెలూయా. ఇక్కడ ఎవరిపైన నమ్మకం ఉంచాడంట? కష్ట సమయంలో ఎవరిపైన నమ్మకం ఉంచాడు? భక్తి కలిగిన వాడే. ఆయన ఎవరిపైన నమ్మకం ఉంచాడు? ప్రార్థన పరుడే. ప్రార్థన చేయకుండా ఉన్నాడా? ప్రార్థన చేశాడు. అతని ప్రార్థన అతనికి సహాయాన్ని తీసుకొచ్చింది, అతని ప్రార్థన అతనికి జయాన్ని తీసుకొచ్చింది. ఏ సమయంలో? కష్టకాలం, యుద్ధ కాలంలో. ఇంకా చెప్పాలంటే యుద్ధాలు తమకున్న బలాల మీద, తమకున్న శక్తి మీద ఆధారపడలేదు. మీకు ఇంకో మాట చెప్తాను. కీర్తనకారుడు ఇంకొక మాట అంటాడు చూడండి. 20వ కీర్తన చూడండి, 7వ వచనం. కొందరు రథాలను బట్టి, గుర్రాలను బట్టి, దేన్ని బట్టి అతిశయిస్తారంట? కొందరు గుర్రాలను బట్టి, కొందరు రథాలను బట్టి అతిశయిస్తారు. మనమైతే కొన్నిసార్లు సాతానుడు కూడా అనేక పోరాటాలను ముందు తీసుకొని వస్తాడు. ఆ పోరాటాల్లో నువ్వు జయం పొందుకోవాలంటే ఎలా పొందుకుంటావంటే దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. మానవులు దేని మీద ఆధారపడతారు చెప్పండి? మనుషుల మీద ఆధారపడతారు, తమ శక్తి మీద ఆధారపడతారు, తమకున్న సంపద మీద ఆధారపడతారు, తమకున్న జ్ఞానం మీద ఆధారపడతారు, తమకున్న టాలెంట్ మీద ఆధారపడతారు. కానీ
తమకున్న ఆస్తులపై ఆస్తే ఆపద నుంచి తప్పిస్తుందని, తమకున్న ఆ ధనమే ఆపద నుంచి తప్పిస్తుందని, తమకున్న స్నేహితులే ఆ కష్టకాలంలో తప్పిస్తారని వాళ్ళని చూసి అతిశయిస్తూ ఉంటారు. తమ డబ్బును బట్టి, తమకున్న ఆస్తులు బట్టి, తమకున్న ఉద్యోగాలు బట్టి, తమకున్న జ్ఞానాన్ని బట్టి వాటిపైన మనుషులు ఆధారపడతాడు. కానీ ఇక్కడ బైబిల్ చెప్తుంది, దావీదు అంటున్నాడు, కొందరు గుర్రాల బట్టి, కొందరు రథాలు, వాళ్ళకున్న వాటిపైన అతిశయిస్తారు. మనమైతే ఇక్కడ మనం అందరిది ఏటిపైన అతిశయించాలట? దేవుని పైన ఎప్పుడైతే మనం ఆధారపడతామో నువ్వు ఓడిపోకుండా, ఓటమి కలగకుండా, మానవులందరూ వాటిపైనే ఆధారపడతారు. ఎక్కువ శాతం దేని మీద ఆధారపడతారు? మనుషులపైన, వాటిపైన ఆధారపడుతుంటారు. వాళ్ళకున్న అన్నిటిపై ఆధారపడతారు, ఓడిపోతారు. కానీ ఓడిపోకుండా అంటే ఎవరిపైన ఆధారపడాలా? దేవుని పైన నమ్మకం ఉంచు, దేవుని పైన ఆధారపడు, దేవుని పైన విశ్వాసం ఉంచు. ఆ కష్టాల్లో కూడా విశ్వాసం ఉంచి నీకున్న వాటిపై నమ్మకం ఉంచక దేవుని పైన నమ్మకం ఉంచు, దేవుడు గొప్ప చేయాలిస్తాడు నీకు. అందుకే నీకున్న ఏటిపైన నువ్వు ఆధారపడకు, దేవుని పైన నమ్మకం ఉంచి ఆధారపడు. ఖచ్చితంగా నీకు దేవుడు జయము కలగ చేయనుగాక. హల్లెలూయా. రెండో పాయింట్ మనం చూస్తున్నాం. ఇంకొక పాయింట్ 37వ కీర్తన 5వ వచనంలో కూడా చూడండి. 37వ కీర్తన 5వ వచనంలో కూడా చూడండి. నీ మార్గములను యెహోవాకు అప్పగించుము, ఆయన నీ కార్యములను. ఇక్కడ చూడండి, మనం జయం పొందుకోవాలంటే ఒక మాట ఇక్కడ వాటి చెప్తుంది. మనం దేవునిపై నమ్మకం ఉంచాలనుకుంటున్నాడో చూస్తే కొన్నిసార్లు మనం నిరుత్సాహంలోకి వెళ్ళిపోతాం, నిరాశలోకి వెళ్ళిపోతాం. నా జీవితం ఇంతేనా, నా పరిస్థితులు ఇంతేనా, నాకున్న ఇబ్బందులు ఇంతేనా, ఇట్లా నేను కొన్నిసార్లు కూలిపోయే పరిస్థితి, విశ్వాసంలో బలహీనమైన పరిస్థితి. అప్పుడు అంటున్నాడు దేవుని వాక్యం చెప్పించండి, నీ మార్గాలు ఎవరికి అప్పచెప్పుము? యెహోవాకు అప్పచెప్పు. నువ్వు ఎక్కడైతే ఓడిపోతున్నావో, ఎక్కడైతే నిరాశ కలిగిందో, ఎక్కడైతే ఓటమి కలిగిందో అక్కడి నుంచి నీకు జయము కలగాలంటే ఎవరిపై నమ్మకం ఉంచమంటున్నాడు? నీ నిరాశలన్నీ కూడా ప్రభువు తొలగించును గాక. నీ కృంగుదలంతా కూడా, నువ్వు బలహీనమైన పరిస్థితులు కూడా నీ మార్గాలు ఎవరికి అప్పచెప్పమంటున్నాడు? దేవునికి అప్పచెప్పు. అయితే ఇక్కడ అంటున్నాడు, మనం దేవుని యొక్క వాక్యం సెలవిస్తుందంటే నిరుత్సాహం కలిగిన చోట నువ్వు ఏదైతే జయం పొందుకోలేవో, నీ వల్ల ఏదైతే కాలేకపోతుందో అది దేవుడు చేసి పెడతాడు, దేవుని పైన నమ్మకాన్ని బట్టి. హల్లెలూయా. ఇది రెండో పాయింట్లో మనం చూస్తున్నాం. మూడోది మనం చూద్దాం చూడండి. మూడవది యెషయా గ్రంథం 26వ అధ్యాయం 3-4 వచనాలు చూద్దాం. 26:3 వచనం 3-4 చూడండి. ఏలైనగా నీ యందు ఏముంచాడు? విశ్వాసం ఉంచాడు. యెహోవాయే దుర్గము. ఎవరు నమ్ముకోవాలంట? ఏ పరిస్థితుల్లో కూడా మూడో పాయింట్లో మనం చూసాం, యుగ యుగములు తరతరములకు ఆయనలో మార్పు లేదు, ఆయన కార్యాల్లో మార్పు లేదు. కాబట్టి ముందు అంటున్నాడు, ఎవని మనస్సు నీ మీద ఆనుకుంటుందో ఏంటంటే చెప్పండి. ఇక్కడ చూడండి, సమస్యల్లో నువ్వు నిలబడేవారు కావాలా? ఏం చెప్పండి? నీ సమస్యలు వచ్చినప్పుడు, నీ కష్టాలు వచ్చినప్పుడు నీ మనస్సు ఆయన మీద నిలపాలా. ఎవరైతే ప్రభు పైన ఆనుకొని నిలబడతారో వారి పక్షంగా దేవుడు నిలబడతాడు. నీ విశ్వాసం సమస్యలు వచ్చినప్పుడు, నీ విశ్వాసం ఆయన మీద పెట్టినప్పుడు, నీ మనస్సు, నీ ఆలోచన ఆయన మీద పెట్టినప్పుడు అంటున్నాడు, నీ మనసులో ఉన్న కలవరాలకు, నీ మనసులో ఉన్న కృంగుదలకు, నీ మనసులో నెమ్మది లేని పరిస్థితులకు, సంతోషం సమాధానం లేని పరిస్థితులకు కంటుడు ఎవరి మనస్సు ఆయన మీద అనుకుంటుందో వారికి ఏం చేస్తావు చెప్పండి? పూర్ణ శాంతి గలవారిగా కాపాడుదు అనే మాట. ఒకరోజు ఒక దైవజనుడు ఆఫ్రికా ఖండానికి సేవ నిమిత్తము ఆఫ్రికా ఖండానికి వెళ్ళాడంట. ఆఫ్రికా ఖండానికి వెళ్ళినప్పుడు ఆ ఆఫ్రికా ఖండంలో ఒక సింహము అతనికి ఎదురుగా వచ్చిందంట. ఏమొచ్చింది చెప్పండి? సింహము అతనికి ఎదురుగా వచ్చినప్పుడు ఆ సింహము ప్రభు అప్పుడు ప్రార్థన అనుకున్నాడంట, ప్రభు నన్ను కలగజేసిన వాడు నీవే, ఆ సింహాన్ని కలగజేసిన వాడు కూడా నీవే. నన్ను కలగజేసింది ఎవరు? నీవే ప్రభువా. ఈ సింహాన్ని కలగజేసిన వాడు కూడా నీవే. కాబట్టి ఆ సింహము తనకు ఎదురుగా వస్తున్నప్పుడు ఆ సింహంతో మాట్లాడంట, నన్ను కలగజేసిన దేవుడు ఆయనే, నిన్ను కలగజేసిన సింహమా, నాకు నువ్వు ఏ హాని చేయకుండా దేవుడు నాతో ఉన్నాడు అన్నాడంట. ఆ సింహంతో, తన ముందుకు వస్తున్న సింహాన్ని, అపాయం కలగజేస్తున్న సింహంతో ఈ దైవజనుడు ఆ సింహంతో మాట్లాడుతున్నాడంట. ఎవరు మాట్లాడుతున్నాడు? నన్ను కలగజేసిన వాడు దేవుడే, నిన్ను కలగజేసిన వాడు దేవుడే. కాబట్టి ఏ హాని నన్ను చేయకుండా ఈ స్థలం నుంచి నువ్వు మౌనమై వెళ్ళిపోదుగా. కానీ ఎప్పుడైతే దైవజనుడు ఆ సింహంతో మాట్లాడినప్పుడు ఆ సింహం తన దగ్గరకు వచ్చినట్టు కానీ ఏ హాని చేయకుండా ప్రభు కాపాడినట్ట. ఏ పరిస్థితుల్లో నమ్మకం ఉంచాడు? ఏ పరిస్థితుల్లో నమ్మకం ఉంచాడు చెప్పండి?
మరణ పరిస్థితిలో నమ్మకం ఉంచాడు. ఇంకోటి చెప్పండి, దానియేలు జ్ఞాపకం చేసుకుంటా, ప్రభా సింహపు బోరులో దానియేలు నువ్వు ఎలాగైతే కాపాడావో, దానియేలుని ఎలాగ భద్రపరిచావో, ఆ రోజు భద్రపరిచిన దేవుడు ఈ సింహం నోట్లోంచి కూడా కాపాడగలిగిన వాడు నీవే అని ఆ సింహం నోటి తప్పించాక దేవుడికి కృతజ్ఞతలు చెప్పినట్టు ఆ దైవజనుడు. ఈ మాటలు మీకు ఎందుకు? కాపాడగలిగిన వాడు దేవుడు ఒక్కడే. ఏ పరిస్థితులు వచ్చినా, ఎటువంటి సమస్యలు ఉన్నా, నువ్వు నిలబడలేని పరిస్థితులు, నువ్వు తట్టుకోలేని సమస్యలు, నీ మనసులో కలవరాల పడుతున్న పరిస్థితుల్లో నీ కలవరాలు తొలగించగలిగింది నీ మనస్సు ఆయన వైపు తిట్టు. ఏమంటుంది చెప్పండి? ఎవరి మనస్సు నీ మీద ఆనుకున్నో వారికి ఏం చేస్తారంట? పూర్ణ శాంతి. ఈ లోకంలో యేసు ప్రభు ఒక మాట చెప్పాడు, చూడండి. యోహాను సువార్తలో ఒక మాట అన్నాడు, లోకంలో మీకు శ్రమ అయినను ధైర్యం తెచ్చుకునుడి. ఆ మాట కంటే కూడా 14 వచ్చే ఒకసారి రండి, 27 వచ్చిన. లోకం ఇచ్చినట్టు మీకు అనుగ్రహించడం లేదు. మీ హృదయాలను ఏం అనుగ్రహిస్తాడంట? నీ మనస్సు ఆయన మీద పెడితే ఏ కలవరాలు నిన్ను కృంగదీస్తున్నాయో, ఏ సమస్యలు నిన్ను బాధ పెడుతున్నాయో, ఆ కలవరాలన్నింటిలో ఇక్కడ ప్రభు అంటున్నాడు, ఏమంటున్నాడు? నా శాంతి, లోకం ఇచ్చే శాంతి కాదు, సినిమాల్లో దొరికే శాంతి కాదు, అలాగే తాగుళ్ళు వచ్చే శాంతి కాదు, లోకంలో ఎంజాయ్ చేసే సమాధాన సంతోషాలు కాదు. దేవుడిచ్చే సంతోషం ఈ లోకంలో దొరికే అన్నిటికన్నా గొప్ప సమాధానం కలిగిందండి. ఈ లోకంలో అనుభవించిన అన్నిటికంటే కూడా నువ్వు కలవరాల మధ్యలో, నీ కృంగుదల మధ్య లోకం ఏం కలిగింది అన్నాడు? లోకంలో మీకు ఏమొస్తున్నాడు? శ్రమ కలిగింది. ఆయన లోకం ఇచ్చే సంతోషము సమాధానం కాదు, నేను మీకు అనుగ్రహిస్తాను అంటున్నాడు యేసు ప్రభువారు. హల్లెలూయా. నా శాంతినే, లోకం ఇచ్చే సంతోషం కాదు, లోకం ఇచ్చే ఆనందం కాదు, లోకం ఇచ్చే ఆ లోక భాగ్యాలు కావు, నీ డబ్బులు కాదు, నీకున్న ఆస్తులు కాదు, కానీ సమాధానం నా యొద్దనే దొరుకుతుందని యేసు ప్రభు చెప్తున్నాడు ఇక్కడ. హల్లెలూయా. నా శాంతిని ఎవరి మనస్సు ఆయన మీద ఆనుకుంటుందో, ఎవరి హృదయం ఆయన మీద ఆనుకుంటుందో వారికి ఏమని ఇస్తుంటున్నాడు? పూర్ణ శాంతి. 3వ పాయింట్లో 4వ పాయింట్ చూద్దాం, చూడండి. 4వది 127వ కీర్తన, 125వ కీర్తన చూద్దాం, చూడండి. 125వ కీర్తన మొదటి వచనం, యెహోవా యందు నమ్మకముంచువారు సియోను కొండవలె ఉందురు, యెరూషలేము చుట్టూ పర్వతములు ఉన్నట్లు. ఇది మొదలుకొని ఎవరు చుట్టూ ఉంటాడంట దేవుడు? ఎవరు ప్రజల చుట్టూ? సింహాలు చూసేవారు చుట్టా, ఇష్టానుసారంగా జీవించేవారు చుట్టా, పాపంలో ఉన్న వారి చుట్టా ఎవరు చుట్టూటాడ? యెరూషలేము అనగా దేవుడి సంఘం. దేవుడి సంఘము వారి చుట్టూ ఎవరు ఎట్లా ఉంటాడంట దేవుడు? ఎట్లా ఉంటాడంటే చెప్పండి, యెహోవా యందు నమ్మకముంచువారు కదలక నిత్యము నిలుచు సియోను కొండ. ఆ రోజుల్లో ఇప్పుడు చూడండి, ఆ కొండ ఏమవుతుంది చెప్పండి? ఈ కొండలు దేవుడు కలగజేశాడు కదా, ఆ కొండ ఎన్ని సుడిగాలు వచ్చినా కదులుద్దా? ఎన్ని తుఫాన్లు వచ్చినా కదిలిద్దా? కదలదు. కానీ ఆ కొండ ఏమవుతుంది చెప్పండి? కదలదు. అలాగే ఇక్కడ అంటున్నాడు, కొండ మీద కొండ సియోను కొండ వలె ఉందురు, యెరూషలేము చుట్టూ పర్వతములు ఉన్నట్లు. ఇది మొదలుకొని యెహోవా తన ప్రజలు, యెరూషలేము చుట్టూ అంటే దేవుని సంఘం చుట్టూ కూడా ప్రభు ఉంటున్నాడు. తన ప్రజల చుట్టూ కూడా ఎవరు ఉంటున్నారు చెప్పండి? యెహోవా యందు నమ్మకం ఉంచేవారు. కదలచ్చే పరిస్థితులు నీకు వస్తాయి, కొన్ని సమస్యలు, కొన్ని ఇరుకులు, కొన్ని ఆపదలు నిన్ను కదిలించాలని, నీకు అనేక తుఫాన్లు నీ మీదకి వచ్చినప్పుడు ఆ కొండ ఎలాగైతే కదలదో, నువ్వు ప్రభు పైన విశ్వాసం ఉంచే కదలబడే పరిస్థితుల్లో కూడా ప్రభువే నీ చుట్టూ ఉండును గాక. ఏ సమస్యలను కదిలించాలని చూస్తున్నాయో, ఏ ఆపదలను కదిలించాలని చూస్తున్నాయి. ఇక్కడ అంటాడు, కొండ ఎలాగైతే కదలదో దేవుడు తన ప్రజల చుట్టూ ఎలా ఉంటా అంటున్నాడు? యెహోవా యందు నమ్మకం ఉంచేవారు కదలక సియోను కొండవలె. నీ చుట్టూ, నీ కుటుంబం చుట్టూ, నీ పిల్లల చుట్టూ, నువ్వు చేస్తున్న ఉద్యోగాల చుట్టూ ప్రభువే తోడై ఉండును గాక. ఈ దినాల్లో చూస్తే ఆ కరోనా పోయిందని అందరూ సంతోషపడ్డాం, కానీ మళ్ళా ఏమైనా చెప్పండి? ఇప్పుడు కానీ కాస్త మళ్ళీ పంపాడు, మళ్ళీ వచ్చింది కాబట్టి కాస్త ఉదయకాలం లేద్దాం. ప్రతి ఉదయకాలం 5 గంటల కనీసం ఈ సుమ్ములోకి రాని వలన 5 గంటలు లేచి కనీసం ప్రార్థన చేయండి. దేవుడు మిమ్మల్ని చూస్తున్నాడు. మీరు కాపాడబడాలన్నా, భద్రపరచబడాలన్నా దేవుడితో సహవాసాన్ని పెంచుకోండి. ఈ నిద్రమత్తు, మనలో ఉన్న నిద్రమత్తు తొలగించడానికే దేవుడు మనకు అనుమతి ఇస్తున్నాడు. మనలో ఉన్న ఆ నిద్రమత్తు, దేవుడితో సహవాసం లేకపోవడానికే, ఉదయకాలం లేవడానికే మనకు అనుమతిస్తుండేమో. గతకాలం కాపాడే దేవుడు ఇప్పుడు కూడా మనం ప్రభు కాపాడును గాక. క్రైస్తవులు ఎక్కువగా 8-9 గంటలకు లేచే వాళ్ళు ఎక్కువ క్రైస్తవులు లేస్తారు, మీకు తెలుసో తెలియదు. కాబట్టి ఉదయకాలం ఎవరు లేవాలి చెప్పండి?
ఉదయకాలమున మనం లేచుదుముగాక అందరం. దేవుని వాక్యం సెలవిస్తుంది, ఉదయమున నా కంఠస్వరం ఎవరికి వినబడాలా? దేవునికి. ఎవరితో మాట్లాడాలా? ఉదయకాలం మీకు చెప్తాను, హిందువులుగా ఉన్న వాళ్ళు ఉదయకాలం లేచి ముందు వారి పనిలోకి వెళ్తారా? వారు స్నానం చేసి శుభ్రంగా చేసి ఎక్కడికి వెళ్తారు? వారు పూజ చేయకుండా మరి పనులు ముట్టుకుంటారా చెప్పండి? మనం మాత్రం ముందు పనులకి వెళ్తాం. కానీ వాళ్ళు అటువంటి పనులు ఉన్నప్పుడు మనం ఎంత ఉండాలా? ఉదయకాలం ఏమి ఉండాలి చెప్పండి? నా కంఠస్వరం ఎవరికి వినబడాలా? మొదట మన స్వరం దేవునికి వినబడాలి. వాక్యం చెప్తుంది ఎవరి స్వరం ఎవరికి వినబడాలని చెప్పండి? ప్రతి ఉదయమున నా కంఠస్వరం నీకు వినబడుతుంది. 90వ కీర్తన అంటాడు, ఈరోజు నీ కరువు తొలగడానికి, నీ కుటుంబంలో కష్టాలు తొలగడానికి ఉదయకాల ప్రార్థన అవసరం. నువ్వు వెళ్తున్న మార్గాలు దేవునికి అప్పచెప్పాలంటే ఉదయకాలమునే ఆ 90వ కీర్తనలో చూడండి, ఉదయమున నీ కృపతో మమ్మల్ని తృప్తిపరచుము. ఆ 90 కీర్తన 14వ వచనం, ఉదయమున నీ కృపతో మమ్మల్ని తృప్తిపరచుము. ఈ రోజు నీ దినాలు సంతోషంగా లేవేమో, ఈ రోజు ఎవరి ముఖం చూశానో ఏ పనులు సక్సెస్ కావట్లేదు అంటారు కొంతమంది. ఆ దినాలు సంతోషంగా ఉండాలంటే మొదలు నువ్వు దేవుని ముఖం చూడాలా. ఏమంటారు? ఈరోజు ఈ రోజు అసలు బాగాలేదండి, మా దినాలు ఈరోజు సంతోషంగా లేదండి. కారణం ఎవరు? ఉదయం లేవడం మన పనుల్లో మన ఉద్యోగాలకు వెళ్ళిపోతా ఉంటాం. ఇక్కడ వాక్యం చెప్తుంది, ఉదయమున నీ కృప మనం తృప్తి కలగడమే కాదు, మన దినాలు సంతోషాన్ని కలగజేస్తుంది, మనం వెళ్తున్న పనులన్నీ సక్సెస్ చేస్తుంది కృప. ఆ కృప దొరకాలంటే తెల్లవారు 4-5 గంటలకు లేవాలి ఖచ్చితంగా. నేను చెప్పే మాట కాదు. నీ ఓటమి, నీ అపజయాన్ని ఉదయకాల ప్రార్థనే కారణమై ఉండొచ్చేమో. నీంట్లో కరువు, నీంట్లో దరిద్ర అవన్నీ తొలగాలంటే ఉదయకాలం లేవండి దయచేసి. మేము లేస్తున్నాం కాబట్టి మీకు చెప్తున్నాం. జూమ్లోకి వచ్చారు, జూమ్లోకి రండి. రాని వాళ్ళకి ఫోన్ లేకపోతే కనీసం ఇంట్లోనే 5 గంటలు వేసి ప్రార్థన చేయండి. హల్లెలూయా. నీ దినాలు సంతోషంగా ఉండాలంటే, నీ దినాలు ఆనందంగా ఉండాలంటే, నువ్వు ఓడిపోకుండా ఉండాలంటే, నీ ఆ దినమంతా సంతోషంగా నువ్వు పనులన్నీ సక్సెస్ కలగాలంటే ఎప్పుడు లేవాలా? 9 గంటలకు లేద్దామా? 9 గంటలకు లేద్దాం. మన పనులన్నీ చేయగలిగింది, జయమిస్తాడు దేవుడు. ఇవాళ ఏ పనులు సక్సెస్ కావట్లేదు అంటారు కొంతమంది. ఇక్కడ చూడండి, ఉదయకాలం ఏమంటున్నాడు చెప్పండి? ఇంకో 17వ వచనం చూడండి, మా దేవుడైన యెహోవా ప్రసన్నత మా మీద ఎప్పుడు ఉంటుంది? ఉదయకాలం లేచిన వారి పనుల మీద, వారి చేతుల పనుల మీద ఉంటుంది. మీకు మాట చెప్తా, యోగు ప్రతిరోజు ఉదయకాలం ప్రార్థన చేస్తుంటే వారి చేతుల కష్టార్జితం ఆశీర్వదించబడింది యోగుకి. మీకు తెలుసా తెలీదా? ప్రతి ఉదయమునే చూడండి. యోగు గ్రంథం ఒకసారి నేను బైబిల్ చూపిస్తాను మీకు, నా మాటలు ఉంది కానీ. యోగు గ్రంథం 1వ అధ్యాయం చూడండి, 1వ అధ్యాయం 5వ వాక్యం. పిలువనంపించి వారిని ఏంటంట? ఉదయకాలం మనం ఏమవ్వాలా? మన అంతరంగం పరిశుద్ధపరచబడాలి. లోకంలోకి వెళ్ళిపోతున్నాం, మన కనులన్నీ కూడా పాపాన్ని చూస్తే వైపే ఉంటుంది. లోకం ఎక్కడ పాపంతోనే నిండింది, మనుషుని యొక్క హృదయం అంతా కూడా పాపంతోనే నిండింది. కాబట్టి మన హృదయము ఏమవ్వాలి చెప్పండి? పరిశుద్ధపరచబడాలి. ఎప్పుడు పరిశుద్ధపరచబడింది? ఎప్పుడు? ఉదయకాలమా సాయంకాలమా? ఉదయం నీ హృదయం పరిశుద్ధపరచుకుంటే, నీ మనస్సు పరిశుద్ధపరచుకుంటే, నీ ఆలోచన పరిశుద్ధపరచుకుంటే నువ్వు వెళ్తున్న పనులన్నీ సక్సెస్ అవుతాయి. ముందు నీ హృదయం పరిశుద్ధపరచు. ఎవరి దగ్గర? యేసు ప్రభు దగ్గర. ఇక్కడ చూడండి ఏమంటున్నాడు? ఏం పరీక్షాలంటే చెప్పండి? నీ పనులు సక్సెస్ కలగాలంటే నీ హృదయం పరిశుద్ధపరచబడాలి, నీ అంతరంగం పరిశుద్ధపరచబడాలి. ఇక్కడ అంటున్నాడా? పవిత్రపరిచి అరుణోదయం అంటే ఏంటిది? ఉదయమే. 10వ వచనం చూడరేగా. ఉదయకాలం చేస్తా ఉంటే అతని ఇంటి వారికి అతను కలిగిన చుట్టూ కంచె వేసాను కదా. చేతి పని ఎప్పుడు దీవించబడింది? మోసే ఏమన్నాడు? మా చేతి పనులు అనడా లేదా? ఇక్కడ చేతి పనులు ఎప్పుడు ఆశీర్వదించబడ్డాయి? నువ్వు చేతుల కష్టార్జితం అనుభవించాలన్నా, నీ చేతుల కష్టార్జితము నీ కుటుంబంలో ఉన్న కరువులు తొలగాలన్నా ఎప్పుడు లేవాలా? ఒకటి, హృదయం పరిశుద్ధపరచబడుకోవాలి ఉదయకాలము. రెండవది, నువ్వు దేవుని సన్నిధిలో ఉదయకాలంలో ప్రార్థన చేస్తే నువ్వు అన్ని పనులు సక్సెస్ అవుతాయి. హల్లెలూయా. మా దినాలన్నీ సంతోషంగా మోసే ఉన్నాడు, మా దినాలన్నీ కూడా సంతోషంగా ఉండాలి. ఈరోజు సంతోషం లేక ఉండాలని, ప్రతి దినం నీకు సంతోషంగా మారాలంటే, నువ్వు చేస్తున్న పనులు, నువ్వు చేస్తున్న కష్టాలు దీవించబడాలంటే యోబు పిల్లలు, యోబు ఆస్తి
అలాగే చేతి పనులకు ఏం చేస్తాడంట? దీవించబడాలి. కొంతమంది ఎంత కష్టార్జితం చేసినా అవి ఆశీర్వాదం కలగవు. దేవుడు మీ కష్టార్జితాలను దేవుడు ఆశీర్వదించును గాక. ఒక దగ్గర అంటాడు, యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యాన్ని కలగజేస్తుంది. ఏం కలగజేస్తుంది చెప్పండి? మీకు ఒక మాట చెప్తాను. 5 రొట్టెలు 2 చేపలు ఎక్కడ తీసుకొచ్చాడు? అప్పుడు ఎటువైపు ఎత్తాడు? ఆశీర్వాదం ఎక్కడి నుంచి వచ్చింది? వాళ్ళు ఇచ్చిన దాన్ని బట్ట దేవుని ఎదురు నుంచిరా. మరి మీకు ఎక్కడి నుంచి రావాలా? రావాలన్నా వద్దా? చేతులు ఎవరి వైపు కృతజ్ఞత ఏం చెప్పాడు యేసుప్రభు వారు? వారు చేస్తున్న కొంచెం 5 రొట్టెలు 2 చేపలు ఎవరి చేతులకు వచ్చాయి? అలా మీ కష్టాన్ని దేవునికి ఇవ్వాలన్నా వద్దా? ఇస్తేనే కదా ఆశీర్వదించబడేది. ఇవ్వకుండా దేవుడు ఎలా దీవిస్తాడు? ఇవ్వకుండా దేవుడు ఆశీర్వదిస్తాడా? హల్లెలూయా. దేవుడు ఇవ్వకుండా మనల్ని అభివృద్ధి పరచడు. వాక్యం చెప్తుంది, నేను చెప్పే మాట కాదు. మన చేతుల కష్టాన్ని ఎవరి చేతులకు వెళ్ళాలా? యేసయ్య చేతులకు వెళ్ళినప్పుడు ఆ కష్టాన్ని ఎక్కడికి తీసుకెళ్ళాడు? ఆకాశం వైపు ఎత్తినప్పుడు దాన్ని ఏం చేశాడు? ఆశీర్వాదం దేవుని ఎదురు నుంచి వస్తుంది, దీవెన దేవుని ఎదురు నుంచి వస్తుంది. కరువులో మీరు పోషించబడును గాక. ఆమేన్. అంటే ఇక్కడ చూడండి, ఆ యేసుప్రభు తన చేతులు ఎత్తి ఏం చేశాడు? కృతజ్ఞతలు చెల్లించాడు. 4వది. 5వది చూద్దాము, ముగిస్తాను. నాకు 5 నిమిషాలు ఉంది కాబట్టి ముగిస్తాను. యోహాను సువార్త 11వ అధ్యాయం 27వ వచనం చూడండి. సరే, ఇప్పుడు ఏం నమ్ముతున్నాను చెప్పండి? ఈమె పునరుత్థానమందు తన సహోదరుడు బ్రతుకుతాడని. ఎప్పుడు? చనిపోయాక మళ్ళా నువ్వు 2వ రాకడలో వస్తావు కదయ్యా, అప్పుడు నా సహోదరుడు బ్రతుకుతాడని అప్పుడు నమ్ముతుంది. కానీ ఇప్పుడు జరిగిందని నమ్ముతుందా? ఇప్పుడు జరిగింది నమ్ముతుందా? యేసుప్రభు తనతోటే ఉన్నాడు కానీ నమ్ముతుందా? నమ్మట్లేదు. కానీ అక్కడ యేసుప్రభు అంటాడు చూడండి, ఇంకో మాట కూడా ఇదే అధ్యాయంలో మనం చూస్తే ఆ 39వ వచనంలో యేసు ప్రభువా ఎన్ని రోజులు అయిందంట? 4 దినాలు అయింది చెప్పాను. అందుకు యేసు నువ్వు నమ్మిన ఎడలా, నువ్వు నమ్మిన ఎడల ఏ పరిస్థితి? వాసన కొట్టిన జీవితం. ఏ జీవితం చెప్పండి? ఏ మాత్రం బయటకు అసాధ్యమైన పరిస్థితులు, ఇంకా అసలుకి చచ్చిపోయిన మళ్ళా బ్రతికే అవకాశాలు లేవు. కానీ ఏమంటున్నాడు యేసుప్రభు? ఏమంటున్నాడు? ఏ పరిస్థితులు నమ్మంటున్నాడు? అన్ని ఇచ్చినప్పుడు నమ్మంటున్నాడా? అక్కడ మరియమ్మ ఒక మాట అన్నది, మాతో ఒక మాట, అయ్యా నువ్వు ఇక్కడ ఉండి నీ ఎడలా చనిపోకపోదు అని ఎవరు అన్నారు? అంటే ఎవరు లేరు అక్కడ? యేసుప్రభు లేడు అంటే వాళ్ళ ఉద్దేశం. అయితే వాళ్ళ ఉద్దేశం ఏంటంటే రోగం వచ్చినప్పుడు బాగు చేస్తే ఆయన బ్రతుకుతాడు, చచ్చిపోయాక లేస్తాడని నమ్మకం వారికి లేదు. కానీ ప్రభు అంటాడు ఆ కింద మాటలో, చూడండి ఆ మాట, అంతట వారు తీసివేసిరి, కన్నులు పైకెత్తి తండ్రి ఏమంటున్నాడంట? జరిగాక కృతజ్ఞత చెప్తుండే జరగకముందా? చనిపోయి లాజరు బయటికి రాకముందు కృతజ్ఞత చెప్పాడా? జరిగాక కృతజ్ఞత చెప్పాడా? మనం కూడా మీ జీవితాల్లో ఏ కార్యం అయితే అడ్డుగోడగా ఉందో, ఏదైతే ఆటంకాలుగా ఉన్నాయో, ఏవైతే జరగవు అనుకుంటున్నావో ముందు కృతజ్ఞతలు చెప్పు. దేవుడు అద్భుత కార్యం జరిగిస్తాడు. హల్లెలూయా. అడ్డు ఏముంది? సమాధికి మధ్యలో ఏముంది? రాయి అడ్డుగోడగా ఉంది. ఆ మనిషి చచ్చిపోయిన మనిషి బయటకు వచ్చే అవకాశాలు లేవు. కానీ అక్కడ యేసుప్రభు ఏం చేస్తున్నాడు? తండ్రికి నువ్వు నా మనం వింటున్నావు, చచ్చిన వాడిని బతికించబోతున్నందుకు నీకేం చెల్లిస్తున్నాను అంటే, చావకు ముందు చచ్చాక, చచ్చిపోయాక కూడా దేవుడికి ఏం చెల్లిస్తున్నాడు? కృతజ్ఞత. ఎప్పుడైతే నువ్వు కృతజ్ఞత చెల్లిస్తావో దేవుడు అద్భుత కార్యం జరిగిస్తాడు. దేవుడు ఆశ్చర్యకార్యాలు, నీ ప్రార్థనను నమ్ముతున్నావని నమ్మి ప్రార్థన చేస్తే ఖచ్చితంగా ఆశ్చర్యకార్యాలు జరిగించును గాక. హల్లెలూయా. దేవుడి కొద్ది మాటలు దీవించును గాక. 4 మాటలు చూసాము. మొదటిది మనం చూసాము, ఏ పరిస్థితుల్లో నమ్మకం ఉంచాలి చెప్పండి? ఇచ్చినప్పుడు నమ్మకం ఉంచాలా? సమృద్ధి ఉన్నప్పుడు నమ్మకం ఉంచాలా? అలాగే అన్ని కోల్పోయినప్పుడు కూడా ఏం చేయాలి చెప్పండి? నీకు కలిగిన అన్ని పరిస్థితుల్లో కూడా దేవునికి ఏం చెల్లించాలని చెప్పాలి? నమ్మకం ఉంచాలి. మొదటిది. రెండవది చూసాము, నీకు ఎక్కడైతే కష్టం వచ్చిందో, ఎక్కడైతే నీకు దుఃఖం కలిగిందో, ఎక్కడైతే కరువు వచ్చిందో అక్కడే నువ్వు ఏం చెల్లించాలి చెప్పండి? అక్కడ కరువు కాలంలో ఏం చేయాలి? అదే దేశం ఏమంటున్నాడు? ఎక్కడ ఉండమంటున్నాడు? ఎక్కడ నివసించాలంట? కరువు వచ్చిన స్థలం, ఇబ్బందులు కలిగిన స్థలం, సమస్యలు వచ్చిన స్థలం, ఎక్కడైతే నీకు ఇరుకులు వచ్చిన ఆ స్థలంలోనే ఉండమంటున్నా. ఎలా ఉంటున్నాడా? ఎవరు వెళ్ళిపోయారు కష్టాలు వచ్చినప్పుడు? నయం వెళ్ళిపోయింది. ఏం కోల్పోయింది?
భర్తని, కొడుకుని అందరినీ కోల్పోయింది, ఆస్తులను కోల్పోయింది. కానీ మనం అట్లా ఆ విధంగా కోల్పోకుండా దేవుడు కాపాడును గాక. ఆ దేశంలో కరువు వచ్చినా ఆ దేశంలో కరువును దేవుడు పోషించడం లేదా? వాళ్ళని పోషించడం లేదా? వీళ్ళకి నష్టాలు కలిగారు, పోయిన వాళ్ళే. ఎవరైతే పోయారో వాళ్ళకి అన్ని కోల్పోయింది అమ్మగారు. మనం ఆ విధంగా దేవుడు ఆ మన కష్టాలు వచ్చిన స్థలంలోనే, ఎక్కడైతే నీకు ఇబ్బందులు ఆ స్థలంలోనే దేవుడు మరలా సమృద్ధి ఇచ్చును గాక. అక్కడ అంటే మళ్ళా దేవుడు బెత్లెహేమును జ్ఞాపకం చేసుకున్న ఆహారం పంపడం ఉంటుంది. ఆ రూతు గ్రంథంలో ఒకటి అధ్యాయం మళ్ళా దేవుడు మీకు మళ్ళా సమృద్ధిగా మళ్ళా దేవుడే పంపును గాక. హల్లెలూయా. 2 రకాలు చెప్పాను. ఒకటి కరువు, మన ఇష్టానుసారంగా జీవిస్తున్నప్పుడు, ఇష్టానుసారంగా ఇష్టానుసారంగా జీవిస్తున్నప్పుడు దేవుడు కరువు పంపుతాడు. అలాగే నువ్వు భక్తిగా ఉన్నప్పుడు కూడా కరువులు వస్తాయి, కష్టాలు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి. మనలో మార్పు రావడానికి దేవుడు కష్టాలు పంపుతాడు. మారాక దేవుడు మళ్ళా సమృద్ధిగా ఇస్తాడు. తప్పని కుమారుడికి ఇచ్చాడా లేదా? అలాగే మళ్ళా దేవుడు ఏమంటాడు, నీతిమంతులు కలుగు ఆపదలు అనేకలు వచ్చిన దేవుడు శ్రమలో కూడా కొన్నిసార్లు మనం అనుభవించేవారుగా ఉండాలి. ఆ శ్రమల్లో కూడా నీ విశ్వాసము దేవుని పైన ఉండాలి. హల్లెలూయా. రెండవది మనం చూసాము, యుద్ధం ముందు తమ సైన్యం మీద ఆధారపడలేదు, కానీ యుద్ధం ముందు ఎవరు ఏం చేశారు? నువ్వు నీ కష్టాలు, నీ శత్రువు ఏదైతే నిన్ను భయపెడుతున్నాడో, కృంగరిస్తున్నాడో, కలవరిస్తున్నాడో, నీ సమస్యలను ఓడిపోయేట్టుగా సాతానుడు నీ మనసులో తీసుకొచ్చినప్పుడు ఆ పరిస్థితుల్లో కూడా యుద్ధం మనకు ఎవరికి యుద్ధం చెప్పండి? ఆ రోజు రాజులకు యుద్ధం, మనకేం యుద్ధం ఉంది? ఎవరితోటి? ఎవరితో చెప్పండి? దురాత్మలతో యుద్ధం ఉంది మనకి. సాతాను శక్తులతో మనకు యుద్ధం ఉన్నది. విశ్వాసులకి వాడు మనకి ఆశీర్వాదం రానికుండా, దీవెన రానికుండా అడ్డుకుంటాడు. వాడు ఎన్ని కూలిపోవాలంటే నీ మోకాల ప్రార్థనే ఆటంకాలన్నీ తొలగిస్తాడు. ఆ యుద్ధంలో జయమిస్తాడు. మూడవది మనం చూసాము. నీ విశ్వాసం నీ మనసు ఎవరి మీద అనుకోవాలా? దేవుని పైన. ఎవరి మనసు ఆయన మీద అనుకుంటాడు ఏం చేస్తాడు? పూర్ణ శాంతం గలవాడు చేస్తాడు. 4వది చూసాము, ఇశ్రాయేలు యెరూషలేము చుట్టూ కూడా ఏమంటాడు చెప్పండి? అక్కడ కాపుదల. 4వది చూడండి, దేవుడు ఏ పరిస్థితులైనా దేవుడు మిమ్మల్ని కాపాడుతాడు. 5వది మనం చూసాము, ఏం చూసాడు చెప్పండి? నమ్మకం. అన్ని కోల్పోయినప్పుడు కూడా ఏం చేశాడు యేసు ప్రభువు చెప్పండి? దేవుడు కృతజ్ఞతలు చెప్పాడు, దాన్ని ఏం చేశాడు? మేలుగా మార్చాడు, దుఃఖాన్ని సంతోషంగా మార్చాడు. ఈ రోజు నీ జీవితాల్లో కూడా దేవుడు అటువంటి కార్యాలు చేయను గాక. ప్రార్థన చేసుకుందాం. మోకరిస్తాం. అందరూ మోకరించండి. అందరూ మోకరించి ప్రార్థన చేద్దాం. ప్రభువా, ఈరోజు నువ్వు ఏ స్థితిలో వచ్చావో తెలియదు. నీ మనసు కలవరాలతో ఉందా? నీ మనసు కృంగుదలతో ప్రభు వైపు చూడకుండా సమస్యల వైపే చూస్తుందా? కలుగుతున్న ఇబ్బందుల వైపే చూస్తుందా? నీ మనసు ఆయన తట్టు తిప్పు. నీ సమస్యలు ఎలాగైనా ఉండొచ్చు, నీ సమస్యల వైపు చూడకు, పరిస్థితుల వైపు చూడకు. నీ మనసు ఆయన మీద అనుకుంటే పూర్ణ శాంతి కష్టాల్లో కూడా దేవుడే మీకు అనుగ్రహిస్తాడు. పూర్ణ శాంతి, ఆయన సమాధానం నీ హృదయాల్లో దేవుడు ఆ కలవరాలని తొలగించి దేవుడే సమాధానం మీకు కలుగును గాక. ప్రార్థన చేసుకుందాం. మహాగరుడు అయిన మా తండ్రి, పరిశుద్ధుడు అయిన మా దేవా, స్తోత్రాలు. కృపతో మమ్మల్ని జ్ఞాపకం చేసుకొని తండ్రి, నీ కాపుదల నీ ప్రజల చుట్టూ ఉండును గాక. నీ కాపుదల, నీ భద్రత నీ ప్రజల చుట్టూ ఉండును గాక. ఆనాడు యెరూషలేము చుట్టూ అయ్యా ఎలా కొండల చుట్టూ ఎలాగైతే ఉందో దేవా, నీ ప్రజల చుట్టూ, నీ సంఘము చుట్టూ నువ్వే ఉందువు గాక. పరిశుద్ధపరచు నాయన. ఉదయకాలం మేమందరూ లేపకూడదు గాక. ఈరోజు లోకమంతా కరువుతో, కయాస్తో, కరోనా చేత బాధపడుతూ మరలా భయంతో దేశం ఉంది ప్రభువా. తండ్రి, ఆ పరిస్థితులు గత సంవత్సరం మమ్మల్ని కాపాడావు. ఈ సంవత్సరంలో కూడా నీ కాపుదల మాకు అనుగ్రహించబడును గాక. మహిమ ఘనత ప్రభావాలు చెల్లిస్తూ యేసుక్రీస్తు నామములో అడుగుతున్నాము తండ్రి.